కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలుపై చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను ఇప్పటికిప్పుడు ప్రారంభించలేమని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సాధారణ ప్రజలు, రైతులు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. పథకాలపై తమ ప్రభుత్వ విధానాన్ని నీతి ఆయోగ్ నివేదికను వివరించేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో చంద్రబాబు వివరించారు. వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. నేనని చెప్పి మొత్తం వదిలేసామనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హ్యావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను. నేను అన్నీ చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇబ్బందులు ఒకటేసారి అధిగమించలేం కదా. జరిగిన నష్టాన్ని ఇంక 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు? వారు చెప్పిన ఇప్పుడు 9,75,000 వడ్డీ కట్టాలా, రీపేమెంట్ చేయాలా, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా, మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి. ఇట్ ఈజ్ ఏ ఎక్స్ట్రా హెర్క్యులస్ టాస్క్. దాన్ని అధిగమించి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బట్ వేరే మార్గం లేదు. నన్ను చాలామంది అడిగారు, చాలాసార్లు అడిగారు, మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు. అనుమానం. ఎకానమిస్ట్ అడిగారు, వీలవుతుందా, మీ వల్ల అవుతుందా, ఇవన్నీ అవుతాయా అని అడిగారు. వేరే ఆప్షన్ లేదని చెప్పాను. చేయాలి కదా, చేయకపోతే ఏమవుతుంది? అదే కదా బాధ. ఒకటేసారి చేయాలంటే ఎక్కడున్నాయి? చేయాలి కదా,